హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ బ్యూటీ వరల్డ్. నేను ఈరోజు సారీ ప్రీ ప్లీటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇది డబుల్ కలర్ ఉండే సారీ నేను తీసుకున్నాను, ఈజీగా ఉంటుంది అని. దానికి కావాల్సిన టూల్స్, పిన్స్, హోల్డింగ్ క్లిప్స్, ఇంకా మెజరింగ్ టేపు, ఇంకా ఐరన్ బాక్స్, ఇంకా మీకు సిలికాన్ మ్యాట్ అన్నమాట. ఫస్ట్ మెజర్ తీసుకోవడానికి టేప్ని వైట్ సైడు తీసుకొని భుజం పైన పెట్టుకొని మీకు కొంగు సైడు లెంత్ చూసుకోవాలంట. కాఫ్ లెంత్ అనమాట. ముడుకుల దగ్గర నుంచి కిందకి సగం వచ్చేలాగా చూసుకోవాలి. అలాగే ఫ్రంట్కి భుజం పై నుంచి ఒక రౌండ్ తిప్పుకొని బెల్లీ బటన్ దగ్గర నుంచి ఒక జానెడు ఎక్కువ ఉండేలాగా తీసుకొని, అంటే షోల్డర్ మిడిల్ పార్ట్ వరకు తీసుకొని మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు హిప్ సైడ్ అనమాట, బెల్లీ బటన్ కంటే కొంచెం అటు అనమాట. షోల్డర్ మిడిల్, ఈ షోల్డర్ మిడిల్ లెంత్ వరకు మనం మెజర్ తీసుకొని చూసుకుంటే సరిపోద్ది. నడుము చుట్టుకొలతకి సరిపోతుంది, ఇలా సైడ్కి వస్తుంది కదా, అలా అనమాట. ఇది ఎంత ఉందో తీసుకొని మెజర్ చేసుకొని పిన్స్తో మీరు సెక్యూర్ చేసుకోవచ్చు. నేను మెజర్స్ అన్నీ తీసుకున్నాను కదా. ఇప్పుడు సారీ ఫోల్డింగ్ కోసం అని సారీ కొంగు వైపు ఫస్ట్ నేను తీసుకుంటున్నాను అనమాట. ఇది ఏంటంటే ఫాల్ సైడ్ వస్తుంది, ఇది అనమాట లోపటి వైపు ఉంటుంది. ఫాల్ సైడ్ మనం ఫ్రంట్కి వస్తుంది అనమాట, ముందుకి ఇట్లా ఈ విధంగా వచ్చేది ముందుకి వచ్చేలాగా మనం చూసుకోవాలి. ఫస్ట్ కొంచెం పెద్దగా తీసుకొని దానికి 3/4 లెంత్ కొంచెం తగ్గించుకుంటూ ప్లీట్స్ అన్నీ ఈ రకంగా మాత్రమే మీరు ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ 4 ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి, రెండోది 3 ఇంచెస్ అలా తీసుకొని మనం నెమ్మదిగా అలా అడ్జస్ట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఎందుకు ఈ విధంగానే చెప్తున్నాను అంటే, మ్యాక్సిమం చాలా వరకు ఇట్లా చేతులతో చేయడం అనేది అలవాటు ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది ఈజీ ఉంటుందని ఇలా చెప్తున్నాను. నెక్స్ట్ మెథడ్ ఎలా అనేది చెప్తాను. ఇట్లా పెట్టి మీరు హోల్డింగ్ క్లిప్తో హోల్డ్ చేయాలి. మరొక్కసారి జస్ట్ అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్లీట్ అయితే మాత్రం అంటే ఫాల్ సైడ్ ఉండేది మీదకి వచ్చేలాగా కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకొని మిగతావన్నీ నీట్గా 1 by 1 వచ్చేలాగా అరేంజ్ చేసుకుంటూ చేత్తో ఇలా చేసుకుంటూ పిన్స్ పెట్టుకోవాలన్నమాట. అలా అయితే మీకు ఐరనింగ్ అనేది ఈజీగా ఉంటుంది. స్టీమ్ ఐరన్ అయితే మీకు బాగుంటుందన్నమాట. ఏదైనా చేయొచ్చు, కాకపోతే హీట్ అనేది చూసుకుంటూ చేసుకోవాలన్నమాట. స్టీమ్ ఐరన్ అయితే కొంచెం మీకు ఈజీగా ఉంటుంది వర్క్. ఫస్ట్ అలా చేసి హోల్డింగ్ చేసాం కదా క్లిప్తో, ఐరన్ చేసుకోవాలన్నమాట. ఈ రకంగా ఇలా స్టీమ్ ఇచ్చుకుంటూ ఐరన్ చేసుకుంటే సారీ పాడవదు. ఒకవేళ లేదు అంటే మీరు హీట్ని చెక్ చేసుకోవాలి. అంత ఐరన్ చేసిన తర్వాత మీరు పిన్స్ అవి వాటితో సెక్యూర్ చేసుకుంటే మీకు కదలకుండా ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉండదు. తర్వాత మీరు కట్టుకునేటప్పుడు అవసరం లేదనుకుంటే ఆ పిన్స్ తీసేయచ్చు అనమాట. 1 by 1 ఇట్లా హ్యాండ్ అనేది యూజ్ చేసి, అంటే 4,000 వెడల్పుతో మీరు అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు అనమాట. మరీ సన్నంగా కావాలి అంటే సన్నంగా ఉండే వాళ్ళకి సన్నంగా, వాళ్ళు అడిగిన దాన్ని బట్టి చూసుకుంటూ లెంత్ అది చెక్ చేసుకుంటూ ఐరనింగ్ అనేది చేసుకోవాలన్నమాట. పళ్ళు లెంత్ అనేది అయిపోయిందంటే మీకు కాస్త ఈజీ అవుతుందన్నమాట. ఈ రకంగా ఐరన్ చేస్తూ పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. జస్ట్ ఇలా మొత్తం కొంగుపాటు అంతా నేను ఐరన్ చేసేసి పిన్స్తో సెక్యూర్ చేసేసి పెట్టేశాను. ఇది కొంచెం లెంతీగానే ఉంటుంది, కొంచెం చూడండి, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అయితే మాత్రం కష్టంగా ఉంటుంది. లెంత్ అది చూసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇలా చెక్ చేసుకొని రౌండ్ తీసుకోవాలన్నమాట. ఆల్రెడీ మెజరింగ్ టేప్తో మెజర్ చేశాను, మీకు అర్థం అవ్వాలని మరొకసారి బాడీ పైన పెట్టి మరీ చూపిస్తున్నాను అనమాట. ఇలా ఇక్కడ నుంచి ఒక జానెడు కిందకి ఉండేలాగా జస్ట్ పిన్తో సెక్యూర్ చేసుకోవాలన్నమాట. అలా అయితే సైడ్ ప్లీట్స్ వస్తాయి. ఇప్పుడు చక్కగా అవి పెట్టేసి క్లిప్తో సెక్యూర్ చేసి మనం బాడీ లెంత్ చూసుకోవాలి. బాడీ లెంత్ని బట్టి కూడా మనం ప్లీట్స్ తీసుకోవాలి, లేదంటే బ్లౌజ్ పార్ట్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. అలా ఉండకూడదు, ఆడ్గా ఉండకూడదు అనుకుంటే బాడీ లెంత్ని బట్టి మనం ఇటు పిన్ను అటు పిన్నుతో చూసుకొని చెక్ చేసుకొని ఆ మధ్యలో ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా నీట్గా చేతులతో 1 by 1 ఇలా మ్యాక్సిమం
3-4% ఐరన్ బాక్స్ లేకుండా హ్యాండ్తోనే ఐరన్ చేసేలాగా ఉంటే మనకి ఈజీ అవుతుందన్నమాట. అంటే మరీ ఐరన్ బాక్స్ మీదే డిపెండ్ అవసరం లేదు. ఇప్పుడు జస్ట్ స్టీమ్ చేసుకొని హీట్ చూసుకొని ఐరనింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ ఐరనింగ్ అంతా అయిపోయినాక జస్ట్ దాన్ని కొంచెంగా మూవ్ చేయాలన్నమాట. మూవ్ చేసి కింద పార్ట్ కూడా మనం అలాగే ఐరన్ చేసుకోవాలి. మూవ్ చేసేటప్పుడు కొందరికి జారిపోతుంది అనుకుంటే పిన్తో సెక్యూర్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. తర్వాత పిన్ తీసేయచ్చు. మ్యాక్సిమం ఇలా కొంచెంగా కిందకు వచ్చేటప్పటికి స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా ఐరన్ చేసుకోవాలన్నమాట. అలా అయితే ఫ్రంట్ పార్ట్ రౌండ్ వరకు ఐరనింగ్ అయిపోతుంది. ఇట్లా నీట్గా ఐరన్ చేసుకోవాలి. కొంచెం లెంతీ వీడియో అయినా కానీ కొంచెం అబ్జర్వ్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మాత్రం మీకు అంత ఈజీగా వచ్చేస్తుంది. ఒక్కసారి కంటే చాలా టఫ్ ఉంటుంది. కొంచెంగా అబ్జర్వ్ చేసుకుంటే మీకు రాను అర్థమైపోతుంది. ప్రొఫెషనల్గా మీరే ఐరన్ చేయగలుగుతారనమాట. ఏదైనా ప్రాక్టీస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇగో ఇక్కడ పిన్ అనేది సెక్యూర్ చేసాం కదా. ఇప్పుడు ఫస్ట్ ప్లీట్ అన్నమాట. ఇట్లా నడుము చుట్టుకొలతకి ఎంత కావాలో జస్ట్ నేను బాడీ పైన పెట్టి కూడా చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలని. ఈ రకంగా చూసుకొని పిన్ పెట్టుకున్నాను. అంటే మెజర్ కూడా తీసుకొని పిన్ పెట్టుకున్నాను అనమాట. ఆ పిన్ పెట్టిన దగ్గర నుంచి ఇంకో పిన్ను ఫ్రంట్ సైడ్ దగ్గర నుంచి చుట్టుకొలతకి పెట్టాం కదా, దాని వరకు ఈ పిన్ నుంచి ఆ పిన్ వరకు ఇట్లా ఫోల్డింగ్స్ అనేవి చేస్తున్నాను. ఫస్ట్ ఫోల్డ్ కొంచెం పెద్దగా ఉండాలి. ఒక పావించు మీకు డిస్టెన్స్ ఇచ్చుకుంటూ ఇట్లా ఫోల్డింగ్స్ అనేవి చేసుకొని సర్దుకొని పెట్టుకోవాలన్నమాట. అలా అయితే మనకి ఈజీగా ఉంటుంది. ఇది కొంచెం చిన్న లిటిల్ బిట్ టఫ్ పార్ట్ అనమాట. ఇది లోన దోపుతాం కదా, ఆ పార్ట్ ఇట్లా ఉంటుంది. పైన కింద పట్టుకొని మనం ఐరన్ చేసిందంతా పక్కకు పెట్టేసి పైన ఒక పిన్ను కింద ఒక పిన్నుతో మనం జాగ్రత్తగా నీట్గా సెక్యూర్ చేసుకోవాలి. ఈ విధంగా పిన్స్ పెట్టుకుంటే మనకేమవుతుందంటే చీర జరిగిపోకుండా ఉంటుంది. పైగా మనం కట్టుకునేటప్పుడు కూడా ఇంకా పిన్స్ కోసం వెతుక్కోవాల్సిన పని ఉండదు అన్నమాట. జస్ట్ అలాగా మీకు కనిపించేలాగా పెడుతున్నాను. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మనకి పైన కానీ పిన్ పెట్టేస్తే దానికి ఒక చీరలో లైన్స్ అనేవి ఆటోమేటిక్గా ఉంటాయన్నమాట. డిజైన్ బట్టి కూడా మనం లైన్ ఈజీగానే తీసేయచ్చు. జస్ట్ అంటే ఒక పావించు డిస్టెన్స్లో పెట్టి ఐరన్ చేసుకోవాలి. అలా ఎందుకంటే మనం లోన దోపే సైడు ఒక్కదాని మీద ఒకటి ఉంటే బల్క్గా అంటే లావుగా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా అయితే ఇవి ఫ్రిల్స్ కూడా చాలా నీట్గా 1 by 1 కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు కింద వైపు కూడా పిన్తో సెక్యూర్ చేసేసి మిగిలిన కొంగుని అవతలకి వేయాలి. ఇప్పుడు మనం ఐరన్ చేసుకున్నాం కదా చీర కొంగుపాటు రివర్స్లో వేసుకోవాలన్నమాట. రివర్స్లో వేసుకొని మొత్తం చీరనంతటినీ కూడా ఇలా రివర్స్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఏం చేయాలంటే జస్ట్ తిప్పుకోవాలన్నమాట. ఇంతవరకు ఐరన్ చేసింది ఇటువైపు ఉంది కదా, దాన్ని రివర్స్ అన్నమాట. ఫస్ట్ చేసిన దానికి రివర్స్లో పెట్టుకొని అటువైపు పెట్టుకొని ఇట్లా మిగిలిన చీర భాగానంతా ఫాల్ కనిపించేలా అన్నమాట. ఇలా జస్ట్ మనకి సారీ మడతకి ఎంత కావాలి, బాక్స్ ఫోల్డింగ్కి ఎంత కావాలో అంత సైజు ఇట్లా తీసుకొని మిగతాదంతా 1 by 1 ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. విసనకర్ర ఫోల్డింగ్ అంటారు కదా, అట్లా ఫోల్డ్ చేసుకొని నీట్గా అలా పెట్టేయాలి. ఇంకా ఐరన్ చేయాల్సిన పని అయితే లేదు. ఇగో మనం పళ్ళు పాటు అలా ఫ్రంట్కి వేసుకోవాలి. ఎంత తీసుకోవాలంటే ఒక 10 centimeters ఉండేలాగా తీసుకొని, అంటే ఒక మోచేతులంతా అడ్జస్ట్ చేసుకొని ముందుకి అలా కదుపుకోవాలన్నమాట, జరుపుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ పళ్ళు పార్ట్ కూడా జస్ట్ అలాగ నెమ్మదిగా అడ్జస్ట్ చేసి 1 by 1 అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన పార్ట్ ఉంటుంది కదా, యాక్చువల్గా అయితే
మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు కాస్త సైడ్కి జరుపుకోవాలి. ఎందుకు జరుపుకోవాలంటే మనకి ఫోల్డింగ్ కరెక్ట్గా రావాలంటే అలా జరుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన పార్ట్ అంతా ఫోల్డ్ చేసుకోవాలి. అలా అని అడిచిపెట్టి చేయకూడదు, మళ్ళీ కట్టుకునేటప్పుడు మడతలుగా ఉంటాయన్నమాట. ఇంకా ఐరన్ పని అనేదే లేకుండా మనం ఇలా పెట్టుకోవాలి. హాఫ్కి 1 ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫాల్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని హాఫ్కి ఫోల్డ్, ఇంకా దాన్ని ఇంకో హాఫ్కి ఫోల్డ్, అంటే ఫోల్డ్ చేసిన దానిపైనకి వచ్చేలాగా చూడాలన్నమాట. అంటే చూస్తే మీకు అర్థమైపోతుంది. జస్ట్ మనం ఇలా టర్న్ చేసుకోవాలంతే, మనం ఏం చేయనవసరం లేదు. జస్ట్ ఇలా టర్న్ చేసుకొని మిగిలిన పార్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ మళ్ళీ ఇంకొక టర్న్ చేసుకొని కొంగు పార్ట్ అంతా ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి లోన మడపెట్టేయాలి. ఇట్లా ఫోల్డ్ చేసిన సారీకి ఎక్కడ కిందకి జారిపోకుండా జరిగిపోకుండా కొంగు పార్ట్ లోన దోపాం కదా, అటు సైడ్ ఇంకొక పిన్తో సెక్యూర్ చేస్తే మీకు జారిపోదు. ఈ విధంగా బాక్స్ ఫోల్డింగ్ చేసిన సారీని కవర్లో పెట్టి మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇచ్చేయచ్చు అనమాట. అది ప్రొఫెషనల్గా ఉంటుంది, మనకు ప్యాకేజ్ కూడా ఈజీగా ఉంటుంది. 1 మినిట్లో శారీ అనేది నీట్గా కట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు అర్థమైందా లేదా అనేది ఒకసారి కమెంట్ చేయండి. అర్థమైతే ఓకే అని, అర్థం కాకపోతే కాస్త పొలైట్గా కమెంట్ చేయండి. అలా అయితే ఫర్దర్ వీడియోస్లో ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.